నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలు ఎవరో కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఒక చారిత్రాత్మకమైన నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీ కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబు కుటుంబాన్ని అత్యంత ఘోరంగా దూషించారు. బూతులతో విరుచుకుపడ్డారు. ఆయన వైసీపీలోకి పోవడంతో టీడీపీ నాయకత్వం లేదన్నారు. కానీ వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు చేరడంతో సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు వంశీకి గడ్డు పరిస్థితి ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని హాట్ సీట్లలో గన్నవరం ఒకటి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ వైసీపీకి మారిపోయారు. ఆయన ప్రత్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. కానీ పార్టీలే మార్పు. వల్లభనేని వంశీకి వైసీపీలో పలు వర్గాలు వ్యతిరేకంగా ఉంటే టీడీపీలో మాత్రం యార్లగడ్డ వెంకట్రావు వెనక క్యాడర్ అంతా నిలిచారు. 1955లో గన్నవరం నియోజకవర్గం ఏర్పడింది. పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం లాంటి దిగ్గజాలు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు. గన్నవరం అంటే పసుపు పార్టీకి కంచుకోట అనే ముద్ర పడిపోయింది. 1989లో చివరిసారి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ఆ తర్వాత 2 సార్లు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 2009 నుంచి గన్నవరంలో వరుసగా 3 సార్లు విజయం సాధించింది టీడీపీ. గన్నవరం పరిధిలో 4 మండలాలున్నాయి. అవి ఉంగుటూరు, గన్నవరం, బాపులపాడు. సామాజిక వర్గ పరంగా టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది. టీడీపీ ఓడిపోయిన తర్వాత వంశీ అనేక సవాళ్లు ఎదురవుతాయని తెలిసినా వైసీపీలో చేరిపోయారు. పార్టీలో తరచుగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు వంశీకి సహకరించటం లేదు. అయితే అధిష్టానం మాత్రం గన్నవరం బాధ్యతలు వంశీకి అప్పజెప్పింది. రాబోయే ఎన్నికల్లోనూ మళ్లీ ఆయన్నే పోటీకి దించాలనే ఆలోచనతో ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలకు సంబంధించి అనేక సార్లు పార్టీ పెద్దలు చర్చించారు. అయినా పరిష్కారం దొరకట్లేదు. చివరికి యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరిపోయారు. ఇక్కడ బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓటర్లు సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా ఉన్నారు. చంద్రబాబు అండతో రాజకీయాల్లోకి వచ్చి ఆయన కుటుంబాన్ని దూషించటం మైనస్గా మారింది. సామాజిక వర్గం మొత్తం వెలివేసినట్లుగా వ్యవహరించడంతో తరువాత ఆయన మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలోనే కమ్మ సామాజిక వర్గం అంతా దాదాపుగా వంశీకి వ్యతిరేకంగానే పనిచేస్తోంది. యార్లగడ్డ వెంకట్రావు సహజంగా దూకుడుగా ఉండే నేత. గత ఎన్నికల్లో 3000 ఓట్ల స్వల్ప తేడాతోనే పరాజయం పాలయ్యారు. సామాజిక వర్గ పరంగా వైసీపీకి దూరంగా ఉండే ప్రాంతంలోనూ ఆయన గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన టీడీపీ తరపున బరిలోకి దిగుతున్నారు. పార్టీలో చేరినప్పటి నుండి వంశీ టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నారు. దీంతో వంశీని వ్యతిరేకించే వారంతా యార్లగడ్డ వెంట చేరిపోయారు. వంశీకి వైసీపీలోనే మద్దతు లేదు. టీడీపీలో ఉన్నప్పుడు కేసులు పెట్టి వేధించారని, వైసీపీలో చేరిన తర్వాత కూడా తన అనుచరులకే ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. వారంతా వంశీకి వ్యతిరేకంగా యార్లగడ్డకు మద్దతుగా పనిచేసే సూచనలు కనిపిస్తున్నాయి. యార్లగడ్డ వెంకట్రావు సహజంగా దూకుడుగా ఉండే నేత. గత ఎన్నికల్లో 3000 ఓట్ల స్వల్ప తేడాతోనే పరాజయం పాలయ్యారు. సామాజిక వర్గ పరంగా వైసీపీకి దూరంగా ఉండే ప్రాంతంలోనూ ఆయన గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన టీడీపీ తరఫున బరిలోకి దిగుతున్నారు. పార్టీలో చేరినప్పటి నుండి వంశీ టార్గెట్గా రాజకీయాలు చేస్తున్నారు. దీంతో వంశీని వ్యతిరేకించే వారంతా యార్లగడ్డ వెంట చేరిపోయారు. వంశీకి వైసీపీలోనే మద్దతు లేదు. టీడీపీలో ఉన్నప్పుడు కేసులు పెట్టి వేధించారని, వైసీపీలో చేరిన తర్వాత కూడా తన అనుచరులకే ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వారంతా వంశీకి వ్యతిరేకంగా యార్లగడ్డకు మద్దతుగా పనిచేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా గన్నవరంలో వల్లభనేని వంశీ చేసిన ఓ చిన్న పొరపాటు, తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం ఆయనకు మైనస్ అయింది. టీడీపీకి అడ్వాంటేజ్గా మారింది. అధికార పక్షంలోకి మారి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల తర్వాత కూడా వంశీ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, అలాగే ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.